హాయ్, బాగున్నారా అందరూ? అమ్మమ్మని వచ్చాను, కథ చెప్తాకు వచ్చాను. మరి మొన్నటి కథ ఆపాను కదా, అది చెప్పాలి కదా. తర్వాత భాగం చూస్తున్నారా? నా వీడియోలన్నీ అమ్మమ్మ స్టోరీలు వింటున్నారా? వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. కథలోకి వెళ్ళిపోదాం. నిన్న ఆ గర్భిణీ స్త్రీని చూసి బాధపడుతుంటే, అయ్యో పాపం బాధపడుతుంది, మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు తన దగ్గర, ఏరా ఆమె చాలా బాధపడుతుంది, మనం హెల్ప్ చేద్దామని అంటాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్ అన్నాడు, మరి వాహనాలు కూడా లేవు కదా, మనం ఎలా తీసుకెళ్తాము ఆమెని? మరి మనం ఎలా, వర్షం కూడా బాగా వస్తుంది, ఎలా తీసుకెళ్తాము ఆమెని? అప్పుడు ఆ పిల్లవాడు ఆలోచించి, మన ఊరికి అవతల ఊరికి ఒక కాలం ఉంది కదా, మనం ఆ కాలంలో తట్టేసి ఆమెను ఈదుకుంటూ ఎలాగైనా సరే అవతలకు తీసుకెళ్దాము. సరేరా అని వాళ్ళ ఫ్రెండు, ఆమె బాధపడుతుంది కదా, నడవలేకపోతుందని వీళ్ళిద్దరూ పట్టుకొని కాలువ దగ్గర తీసుకెళ్ళి తట్ట వేసి దాంట్లో కూర్చోబెట్టుకొని ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళారు. అవతల ఒడ్డుకి వెళ్ళంగానే ఒక ఊరు కనపడుద్ది. ఆ ఊరు కనపడంగానే ఒక జీబులు, కార్లు వెళ్తూ ఉంటాయి. వాటిని ఆపి, ఆమె గర్భిణీ స్త్రీ అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అడిగి ఆపి ఆ అమ్మాయిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి ఆమెను తీసుకెళ్ళారు కదా, డాక్టర్లు ఆమెను అందరూ అన్నీ చెక్ చేసి అందరూ చూసి బాగుంది, బిడ్డ తల్లి క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఆ మాట విని సంతోషంగా మేము వెనక్కి వచ్చాము. ఇంతే నాన్న, నేను ఇంతవరకు ఆమెను చూడలేదు, ఆమెకు మట్టికి హెల్ప్ చేశానని ఆ తృప్తి మట్టికి నాకు మిగిలిపోయింది. నీకు కానీ ఈ కథ నీకు అవసరం అయితే రాసుకో అని చెప్తాడు తండ్రి. సరే నాన్న, థ్యాంక్స్ నాన్న అని చెప్పి ఆ కథని తను ఎలాగైనా సరే మలుపుకొనైనా కథలు రాస్తారు కదండి, రాసి వెళ్ళి ప్రొడ్యూసర్ చూపించాడు. ప్రొడ్యూసర్ చూపిస్తే బాగుందని ఆ పిక్చర్ చేసి బాగా హిట్ అయింది, బాగా సంతోషించారు. ఇంతేనండి, ఈ కథ కంప్లీట్ అయిపోయిందండి. ఈ కథలో సారాంశం ఏంటంటే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు చూడండి, 17 ఏళ్ళ పిల్లవాడు ఒక గర్భిణీ స్త్రీని కాపాడాడు. చూడండి, ఎలాంటి వాహనాలు కూడా లేకపోయినా ఆమెను కాపాడాడు. ఇంతేనండి కథ. మళ్ళీ ఇంకో కథతో కలుద్దామండి రేపు. బాయ్ అండి, బాయ్ బాయ్ అండి.